కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొమ్ముచెరువు వద్ద పోల్ని ఢీకొని హైవేలో కాలువలోకి దూసుకెళ్లింది ఆర్టీసీ బస్సు. బస్సు వెనుక టైర్ పేలడంతో అదుపు తప్పింది. ప్రమాదంలో పలువురికి గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ నేపథ్యంలో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తిరుపతి నుంచి కర్నూలు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి అందిస్తారు. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ సాయి. ప్రస్తుతం నేనైతే తిరుపతి నుంచి హైదరాబాద్కి వచ్చే దారిలో ఒక యాక్సిడెంట్ అయితే చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ యాక్సిడెంట్ వద్ద మనం ఒక్కసారి చూసుకోవచ్చు. ఏపీఎస్ఆర్టీసీ బస్సు అయితే దారుణానికి చోటు చేసుకుంది. ఇక్కడ మొత్తం పూర్తిగా యాక్సిడెంట్ ఇది ఉంది. మొత్తం డివైడర్ని కొట్టి సీసీ కెమెరా ఫోన్ని గుద్దడంతో ఇక్కడ మొత్తం కూడా గందరగోళం పరిస్థితి అయితే ఏర్పడింది. మొత్తం ఒక్కసారి చూసుకోవచ్చు బస్సు పరిస్థితి. ఈ బస్సు నెంబర్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది, AP21Z0779. ఈ బస్సు నెంబర్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది మనకి విజువల్లో. పూర్తిగా ఇది ఏదైతే ఈ బస్సు ఉందో ఏపీఎస్ఆర్టీసీ లగ్జరీ బస్సు, సీటింగ్ బస్సు ఇది. పూర్తిగా ఈ బస్సు కూడా ధ్వంసమైన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ మొత్తం లోపల ప్యాసింజర్స్ కూడా ఉన్నట్లుగా కూడా చెప్తా ఉన్నారు. అయితే ప్యాసింజర్స్కి ఏమైందంటూ కూడా ఇక్కడికి వచ్చి చూస్తే మొత్తం ప్యాసింజర్స్ కూడా హాస్పిటల్కి తరలించారు, గాయపడిన వాళ్ళని కూడా. ఇక్కడ ప్రస్తుతం పోలీసులు కూడా ఉన్నారు, దీనికి సంబంధించి కండక్టర్ ఉన్నారు, వీళ్ళంతా కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా ఒకసారి చేద్దాం. అయితే ఇక్కడ పూర్తిగా చూసుకుంటే ఇక్కడ చూడండి ఒక్కసారి ఎలా జరిగిందనేది ఒక్కసారి మీకు చూపిస్తాను. ఇక్కడ ఏదైతే బస్సు హైవే మీద కర్నూలుకి ఏదైతే ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఏదైతే వస్తూ ఉందో ఆ బస్సు ఇక్కడ చూసారా, ఇక్కడ గండు ఉంది. సో ఇక్కడ మట్టి గండు ఉంది. ఈ మట్టి గండి మీద ఎక్కేసింది బండి. ఎక్కి నేరుగా అదేవిధంగా చూడండి ఒక్కసారి ఇక్కడ చూసుకోవచ్చు. ఈ ఫోన్ని ఢీ కొట్టి ఇది ఏదైతే సైడ్ డ్రైనేజ్ కాలువ మరి ఒకటి ఉందో ఈ డ్రైనేజ్ కాలువ మీద ఎక్కేసింది బస్సు. అయితే అదుపు తప్పేసింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా లేదంటే ఏ మత్తులో ఉన్నాడో తెలియదు, కానీ డ్రైవర్ అదుపు తప్పి సిమెంట్ బ్రిక్స్ మీద కూడా ఎక్కిస్తే సిమెంట్ బ్రిక్స్ కూడా ఇరిగిపోయిన పరిస్థితి. ఇక్కడ సీసీ కెమెరా ఫోల్ని ఢీకొట్టి సీసీ కెమెరా ఫోల్తో పాటు సోలార్ ఏదైతే బోర్డు ఉందో ఆ బోర్డు కూడా ఎగిరిపడిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. అంటే ఇది మొత్తం కూడా చూసుకుంటే డ్రైవర్ అప్రమత్తమే కారణంగా కనిపిస్తూ ఉంది. ఇది పూర్తిగా హైవేకి సంబంధించి, కర్నూలు హైవేకి సంబంధించి వస్తుంది ఈ రోడ్డు కూడా. జస్ట్ నేను వెనకాలనే వస్తూ ఉన్నాను, ఒక 5 minutes బిఫోరే జరిగినట్లుగా కూడా ఇక్కడ తెలుస్తూ ఉంది. అంటే ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం కింద ఏదైతే ఇంజన్ ఆయిల్తో సహా మొత్తం లీకేజ్ అయిపోయింది. ఇటుపక్క వచ్చి చూస్తే ఇటుపక్క ఒక్కసారి చూసుకుంటే ఒకసారి ఇటుపక్క చూసుకుంటే బస్సు కూడా పూర్తిగా రోడ్డు మీద లేదు, బస్సు పూర్తిగా ఇక్కడ సిమెంట్ బ్రిక్స్ మీద ఉంది. ఒక్కసారి ఇక్కడ చూడండి టైర్ ఎలా పగిలిపోయిందో. బా టైరు పూర్తిగా పగిలిపోయిన పరిస్థితి అయితే ఇక్కడ కనపడతా ఉంది. అయితే పూర్తిగా ఈ నేల ఏదైతే ఉందో ఈ రాక్ మీద ఎక్కి అదుపు తప్పి బస్సు ఏదైతే సీసీ కెమెరా డివైడర్ ఉందో ఆ డివైడర్ని ఢీకొట్టి ఇక్కడే పక్కన సోలార్ సీసీ కెమెరాకి సంబంధించి సోలార్ ఏదైతే బోర్డు ఉంటుందో ఆ బోర్డు కూడా ఎగిరిపడిపోయిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడికి పోలీసులు కూడా చేరుకున్నారు. ఈ పోలీసులు కూడా విచారిస్తూ ఉన్నారు, అసలు డ్రైవర్ మద్యం సేవించున్నాడా, అదేవిధంగా డ్రైవర్ నిద్రమత్తులో జరిగిందా, ఇవన్నీ కూడా విచారిస్తూ ఉన్నారు. వీళ్ళకి ఏదైతే ఈ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు మాత్రం ఏదైతే గాయపడిన వాళ్ళు ఉన్నారో దగ్గరలో ప్రభుత్వ హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఒక్కసారి చాలా దారుణమైన ఘటన. ఏదైనా చిన్న మిస్లీడ్ అయినా కూడా ప్రాణాలు పోయే పరిస్థితి కూడా చోటు చేసుకుంటుంది. చాలామంది కూడా ఇలా హైవేస్లో చాలా బస్సులు కూడా యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. ఇది ఎందుకు అయిందని కూడా విచారణ కొనసాగిస్తూ ఉంటారు కూడా. దీని గురించి పూర్తి డీటెయిల్స్ కూడా ఒకసారి ఎలా జరిగిందంటూ కూడా ఒకసారి ఇక్కడే కండక్టర్ మనతో పట్టున్నారు, ఒకసారి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఒక్కసారి రండి బాబాయ్, ఏం జరిగింది బాబాయ్ ఇక్కడ? టైర్ వలిపోయింది సార్. టైర్ వలిపోయి లెఫ్ట్ సైడ్ ఇట్లా వచ్చేసింది. నేను తిప్పేస్తాకల్లా టైర్ పగిలిపోవడం ఇట్లా. మళ్ళీ నేను ఏమైనా బస్సులో వస్తాయేమో అన్నట్టు ప్యాసింజర్కి ఏం జరగకుండా స్తంభం కొట్టు. టైర్ అంటే ఏ టైర్ పగిలిపోయింది? లెఫ్ట్ సైడ్ బ్యాక్ టైర్ టైర్ లాగింది. డివైడర్ ఎక్కేసి ఇట్లా వచ్చింది. డివైడర్ ఎక్కేసి స్తంభం తప్పిద్దామని తలకల్లా ఇంకా స్తంభం దగ్గరకు వచ్చింది. బండి స్లో చేసేసిన కింద టైర్ అండ్ ఎండ్ ఏమన్నా ఊడిపోయిందో ఏం కదా ఎక్కువ లెఫ్ట్ సైడ్ లాగింది. నేను స్లో చేసి దానికి వేసి చూసుకుంటే ఇక్కడ మొత్తం బండరాయిలు కూడా ఇరిగిపోయిన పరిస్థితి. వెయిట్ అంటే అంత వెయిట్ ఏమి ఉండదు సార్. అవి టైర్ వలిపోయి సడన్గా అనుకోకుండా ఇప్పుడు అక్కడ నుంచి బండ్లు వస్తుంటాయి కదా, నేను జాగ్రత్తగా లెఫ్ట్ సైడ్ టైర్ వలిపోవడంలో ఇట్లా వచ్చేసి అది అవి వల్ల ఎక్కినాయి.
అంటే ఈ బండి ఈ యాక్సిడెంట్ జరిగిన సమయంలో ఎంత స్పీడ్లో ప్రయాణిస్తూ ఉంది బస్సు అయితే? ఎంత స్పీడ్ ఉంటుంది 55-60 లోపే ఉంటుంది. మా బండ్లు అంతా కానీ స్పీడ్ కూడా ఎక్కువ పోవు. లేదంటే అంటే టైర్ పగిలిందా, లేదంటే డ్రైవర్ ఏదన్నా నిద్ర సమయంలో ఏదన్నా జరిగిందా? నిద్ర అంటే నైట్ కాదు కదా సార్, అది పట్టపగులు. నంద్యాలకు పాణ్యం లేకపోయినా పాణ్యంలో టికెట్లు కొట్టుకున్నా ప్యాసింజర్ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎంతమంది ప్యాసింజర్? 20 మంది ప్యాసింజర్. ఎంత? 20 మంది ఉన్నారు. 20 మంది అంటే అందరూ ఇక్కడ కర్నూలుకి సంబంధించిన వాళ్ళే, ఇంకా వేరే ఏదైనా ప్రదేశం? కర్నూలు సంబంధించిన వాళ్ళే. ఓకే. అంటే వేరే వాళ్ళు ఏమి తెలియదు కానీ నాకు టికెట్లు అయితే కర్నూలే. ప్యాసింజర్స్కి ఏమన్నా ఇన్సిడెంట్స్ అయిందా? ఎవరికి ఎలాంటి ఏ సమస్య లేదు. నాకు కొద్దిగా ఈడ అంతే లైట్గా కుట్టుకోయింది నాకు, అంతే తప్ప ఎవరికి ఏమే కానీ జరగలే. వాళ్ళకి క్షేమంగా బాస్ ఎక్కించి పంపించేసిన, వాళ్ళు ప్రయాణం వెళ్ళిపోయినారు. అంటే డ్రైవర్కి ఏదైనా అయిందా? నేనే డ్రైవర్. మీరేనా? నేనే కండక్టర్, నేనే డ్రైవర్, నేను 1 man సర్వీస్. అదేంటి మామూలుగా ఈ ఏపీఎస్ఆర్టీసీ బస్సులకంతా కండక్టర్ అనేది ఇంకొకరు ఉంటారు. లాంగ్ ప్రయాణం అయితే చెన్నై అవి అయితే కానీ డబుల్ డ్రైవర్లు ఉంటారు. ఈ తిరుపతి సింగిల్ డ్రైవర్లు. అంటే నేను నిన్న పోయింటా, అక్కడ నిన్న మధ్యాహ్నం పోయి రెస్ట్ తీసుకొని ఈరోజు ఉదయం 7 గంటలకు మళ్ళీ బయలుదేరి వచ్చాయి. అంటే మీకు బండి తోలేటప్పుడు ముందు చెక్ చేస్తారా? టైర్లు అన్నీ కూడా చెక్ చేసుకుని ఎక్కుతారు కదా మామూలుగా ఆర్టీసీ బస్సులో? అది చెక్ చేసుకుంటే తిరుపతి నుంచి వస్తుంది కదా సార్. మధ్యలో ఏం జరిగేది యంత్రాలు అవి. ఇప్పుడు తిరుపతి నుంచి వచ్చి కర్నూలుకి దాదాపు 300 కిలోమీటర్లు, 350 కిలోమీటర్లు ఉంది. ఇది కాలువ అంటే దాదాపు 300 కిలోమీటర్లు వచ్చినాం. మధ్యలో ఏం పోయేది ఏం తెలుసు, మనకేం తెలుసు, తెలియదు కదా. అంటే బస్సు కూడా పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే పూర్తిగా ఇంజన్ పగిలి ఇంజన్ ఆయిల్ కూడా ఇక్కడ వచ్చేసింది. అంటే ఎలా దీని పరిస్థితి ఏంటి ఇప్పుడు? అదే గిల్టాలు ఊడిపోయింటే ఆయిల్ కింద. పోలీసులు ఏమన్నా వచ్చి మీతో ఏమన్నా మాట్లాడడం జరిగిందా? వచ్చినారు, మా అడ్రస్ తీసుకున్నారు, బస్ నెంబర్ తీసుకున్నారు. ఇప్పుడే ఉన్నారు వాళ్ళు కూడా, ఇందాక ఉన్నారు కదా, మీరు వచ్చినప్పుడు ఉన్నారు. అంటే ఎవరికి ఏం కాలేదంటారా? ఎవరికే కానీ ఎలాంటిది ఏం జరగలేదు. వాళ్ళ క్షేమంగా బస్సు ఎక్కించి పంపించేసి పోలీసులు కూడా ఉన్నారు. ఏమన్నా చెప్పారా పోలీసు వాళ్ళు మీకు ఏమన్నా? అంటే స్టేషన్కి తీసుకెళ్తాం బస్ అనేది అదెల్లా ఏం చెప్పలేదు. రాసుకున్నారు, కూల్గా ఉండండి, మీరు ఇంకా టెన్షన్లో ఉన్నారని నన్ను ఆ ప్యాసింజర్ను ఎక్కించి పంపించేయండి, కొంచెం కూల్గా అయిన తర్వాత చూద్దాం మాట్లాడదామని అన్నారు. వాళ్ళ పక్కన ఉన్నారు, మీరు వచ్చినారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ సార్. రైట్, చూస్తున్నాం కదా, ఇది ప్రస్తుత పరిస్థితి. ఇక్కడ డ్రైవర్ నిద్రమత్తులో లేరు. అదేవిధంగా ఇక్కడ ఏదైతే టైర్ ఉందో, బ్యాక్ సైడ్ టైర్ ఉందో, అది పగలడంతో తిరుపతి నుంచి వచ్చే బస్సు కర్నూలు టికెట్స్ 20 మంది ప్యాసింజర్లు ఉన్నారు. 20 మంది ప్యాసింజర్లకు కూడా ఏమీ కాలేదు, గాయాలు స్వల్ప గాయాలు అయితే ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ చూసుకుంటే 2 టైర్లు పగిలి సైడ్కు లాగడంతో బస్సు డివైడర్ని కొట్టింది. అంతేగాని నిద్రమత్తు కానీ ఇట్లాంటివన్నీ ఏమీ లేదంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం అయితే చేశారు. పోలీసులు కూడా రావడం జరిగింది. ఇక్కడ పూర్తిగా ఇవన్నీ కూడా ఫొటోస్ తీసుకొని ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేశారు. అంటే పూర్తిగా ఇది టైర్ పగలడంతోనే ఇవన్నీ ఘటన చోటు చేసుకుందంటూ కూడా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశారు డ్రైవర్ గారు. నమస్తే.